థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరసు ఏలూరు. ఈ ఐటెమ్స్ అన్నీ ఏమనుకుంటున్నారా? ఇదొచ్చేసి పార్ట్ 1 వీడియో అనమాట. వరలక్ష్మి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా నేను మీషో నుండి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్, క్వాలిటీ బాగున్నవి అండర్ బడ్జెట్లో తీసుకొచ్చాను. ఈ వీడియోలో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఇది వచ్చేసి చాలా బాగా వచ్చింది. చాలా లాంగ్ కూడా వచ్చిందనమాట. సో అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే వెంటనే బై చేసుకోండి. చాలా అండర్ బడ్జెట్లో వస్తుందనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లుక్ వైజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. చూడండి, మీకు ఒక్కొక్కటిగా నేను క్లియర్గా చూపిస్తున్నాను కదా, అసలు ఎంత బాగా వచ్చిందో. రియల్గా న్యాచురల్గా ఇవన్నీ పెట్టినట్టే అనిపిస్తుంది. అంత బాగుందనమాట బ్యాక్గ్రౌండ్ క్లాత్ అయితే. ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఇది వచ్చేసి గోల్డెన్ ఆర్చ్ అమ్మవారి ఫేస్ అనమాట. అసలు ఈ ఫేస్ చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అంటే సాక్షాత్తు అమ్మవారిని తెచ్చుకొని ఇంట్లో పెట్టినట్టు అనిపించింది నాకు. ఆ కళ్ళు, ఆ అమ్మవారి రూపం అంతా కూడా అంత బాగుంది. ఇది కూడా అండర్ బడ్జెట్లోనే వస్తుంది. సో శ్రావణ మాసంకి ఇంకా స్టార్ట్ అయిపోతుంది కదా, శ్రావణ మాసం అనేది తొందరలోనే వచ్చేస్తుంది. సో ఇవన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే మీరు బై చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జ్యువెలరీ అనమాట. ఇది కూడా అమ్మవారికి వేయడం కోసమే. లక్ష్మీదేవితో ఈ విధంగా లాకెట్ వచ్చి చుట్టూ లక్ష్మీదేవి చామ్స్తో వస్తుంది. ఇది వచ్చేసి కాంబో ప్యాక్ అనమాట. 2 నెక్ సెట్స్ వచ్చి విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా క్వాలిటీ మంచి ఫినిషింగ్తో వచ్చింది. సో ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే బై చేసుకోండి. దీంతో పాటు ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా అమ్మవారికి పెట్టడం కోసం చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇంకోటి వచ్చేసి సిల్వర్ ప్లేటెడ్ అమ్మవారి ఫేస్ అనమాట. అసలు ఎంత బాగున్నాయి అంటే ఇది మీషోనా ఇంకేమన్నా అనిపించింది. మనం బయట కొనుక్కున్నా సరే ఇంత క్వాలిటీ ఉండవు. ఇది వచ్చేసి కాసులతో మన పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు వేసుకునేవారు కదా అప్పుడు. సో ఇలాంటిది రెడ్ బీడ్స్తో ఇలా చైన్ తీసుకున్నా. ఇది కూడా అమ్మవారికి వేయడం కోసమే. ఇప్పుడు మనం వస్తున్నవన్నీ పండగల సీజనే కదా, కొబ్బరికాయలు కొడతాం ఖచ్చితంగా. సో కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి వీలు కాదు. సో అందుకోసం ఇదైతే కోకోనట్ బ్రేకర్ అయితే తీసుకున్నా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే పూల సజ్జ అనమాట. సో టెంపుల్స్కి ఇప్పుడు మనం వెళ్తుంటాం కదా, ఇది కూడా చాలా బాగుంది. టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ ఇంట్లో పూజ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని కూడా మీరు అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే బై చేసుకోండి. ఇది వచ్చేసి 108 108 కలువ పువ్వులు అనమాట. అస్సలు దీనికి ఉన్న క్రేజ్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఎంతమంది లింక్ 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 ప్లీజ్ అని కామెంట్ చేశారో తెలీదు. అంత మంచి రెస్పాన్స్ అయితే ఉంది దీనికి. సో ఇది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే తీసుకోండి. ఇంకా దీని గురించి చెప్తారా, అసలు సిల్వర్ కూడా సరిపోదన్నమాట. శిఖరం సిల్వర్ ఇది. వెయిట్ ఎంత ఉందండి అసలు, బాబోయ్. అసలు ఇది మీషోనా ఇంకేమన్నా అనిపించింది. సిల్వర్, సేమ్ సిల్వర్లానే ఉంది. ఇది వచ్చేసి అమ్మవారి ఫోటో ఫ్రేమ్ అనమాట. ఇది కూడా చాలా క్వాలిటీ బాగా వచ్చింది. మంచి ఫినిషింగ్ వచ్చింది. ఎక్కడ ఏ డ్యామేజ్ లేకుండా వచ్చింది. దీన్ని కూడా మీరు అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే వెంటనే బై చేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవడానికి ఈ విధంగా హుక్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అయ్యవారు. ఇది 200లో వస్తుందంటే మీరు అసలు నమ్ముతారా? వెయిట్ ఎంత బాగుందో. అబ్బా, అసలు స్వామిని చూడగానే ఏదో తెలియని వైబ్ అనమాట. స్వామి గోవింద నామాలు కానీ, ఆ ఫినిషింగ్ కానీ, అబ్బా ఇంకా అసలు మాటల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. అంత బాగుంది. 200లో అసలు ఈ విగ్రహం వస్తుందంటే నేను నమ్మలేకపోయాను తెలుసా. సో వెంటనే ఈ స్వామివారిని అయితే మీరు వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే బై చేసుకోండి. అన్నీ ఏమో కానీ ఇది మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ బాక్స్ చూసి ఏమో అనుకున్న, బ్యాంగిల్ బాక్స్ ఏమో లేదంటే మేకప్ బాక్స్ ఏమో అనుకున్నా, కానీ ఓపెన్ చేసి చూస్తే కలశం అనమాట. చుట్టూ ఓం అండ్ స్వస్తిక్ సింబల్తో వచ్చి లోటస్ డిజైన్తో వచ్చి ఈ విధంగా ఫినిషింగ్ వచ్చింది. దీని దగ్గర కూడా సిల్వర్ సరిపోదనమాట, అంత బాగుంది. ఇలా చుట్టూ లోటస్ ఫ్లవర్ వచ్చి ఈ విధంగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను మీకు ఒక ఏంటది క్లీనర్ అయితే తీసుకున్నాను అనమాట. బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్ క్లీన్ చేయడానికి. సో ఇప్పుడు ఇది వేయగానే ఏంటంటే చూస్తున్నారు కదా డిఫరెన్స్ మీరేని. సో ఇది వెంటనే క్లీన్ అయిపోతుంది. మంచి షైనింగ్ కూడా వస్తుంది. పూజల కాలం కనుక మనం అంత దీనిగా మనం
తోమాలంటే మనకవ్వదు. సో, ఎవరికన్నా కావాలనుకుంటే ఇది కూడా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. వీటన్నింటి లింక్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్‌లో ఇస్తాను. తొందరగా వెళ్ళి చెక్ చేయండి. అండ్ ది లాస్ట్ వన్ వచ్చేసి సారీ అనమాట. అమ్మవారికి పచ్చ, ఎరుపు అంటే చాలా ఇష్టం కదా! సో, ఈ సారీ కూడా నేను మీషో నుండే తీసుకున్న పైతాని సారీ. చాలా అంటే చాలా బావుంది. ఇంటి కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాను గానీ, ఆ గ్రీన్ కలర్ అమ్మవారి ఐడాల్ ఉంది కదా! అది కూడా నేను మీషో నుండే తీసుకున్నాను. అది కూడా ఔట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే వెంటనే తీసుకోండి. వీటన్నింటి లింక్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్‌లో ఇస్తాను. మీకేది కావాలనుకుంటే అది వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.